హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజుసారి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. అవి ఏంటో తెలుసా? చిట్టి చెక్కలండి. ఎప్పుడూ చేసే విధంగా కాకుండా మనకి స్వీట్ షాప్లో చేసే చెక్కల్లాగా చేస్తున్నానండి. మరి తయారీ విధానం ఏంటో చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత లోటాతో 2 లోటాలు వాటర్ పోసుకోవాలి. నేను ఏ లోటా అయితే వాటర్ పోసుకుంటున్నానో అదే లోటాతో 2.5 లోటాలు బియ్యం పిండి తీసుకున్నాను. దీనికి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం ఒక గుప్పెడు జీలకర్ర, 2 గుప్పెళ్ళు పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు బదులు నానబెట్టిన శనగపప్పు వేసుకోవచ్చు, కావాలంటే సగ్గుబియ్యం, మినపప్పు, ఎవరి చాయిస్ వాళ్ళదండి. నేనైతే పెసరపప్పు వేసాను. ఇప్పుడు దీనిలోకి కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను. కావాలంటే మీరు పచ్చిమిర్చికి బదులు కారం కూడా వేసుకోవచ్చు. దీనిలోనే కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఒక నేతి ఆయిల్ వేసుకొని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపడకపోతే సాల్ట్ చూసేసుకోండి. నేను పొడి బియ్యం పిండే తీసుకున్నానండి. 2.5 నేను ఏ లోటాతో అయితే నేను వాటర్ పోసుకున్నాను అదే లోటాతో 2.5 డబ్బాలు తీసుకున్నాను. పొయ్యి సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారు అంటే మొత్తం పిండి మాడిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం పిండి బాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం వాటర్లో కలుపుకొని సన్నగా తరుక్కున్న కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి అది పిండి ముద్దకు వచ్చిందో లేదో చూసుకోవాలండి. ఇలా ముద్దకు వస్తే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు కౌంటర్ టాప్ మీద వేసుకొని పిండి ఆరబెట్టుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండిని మలై చేసుకోవాలి. అంటే బాగా పిసుక్కోవాలి. పిండి బాగా జిగురు వచ్చేదాకా పిసుక్కోవాలన్నమాట. ఇలా ఆరబెట్టుకోవాలి. పిండి అనేది ఆరబెట్టుకోవాలి కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా తీసుకొని కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి కాదు, కొంచెం కొంచెం తీసుకొని అలా బాగా జిగురు వచ్చేదాకా కలుపుకోవాలి. సన్నగా పాముల్లాగా చేసుకోవాలి. అలా పాముల్లాగా చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చాకుతో కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం పిండినంతా కూడా అట్లాగే చేసుకోవాలి. మీకు ఏమైనా డిస్టర్బెన్స్ సౌండ్స్ వినిపిస్తుంటే ఏమనుకోకండి. వాళ్ళ వినాయక నిమజ్జనం జరుగుతుంది మా ఇంటి దగ్గర, అవే సౌండ్స్. ఇవిగోండి మొత్తం ఉండలన్నీ ఇట్లా తయారు చేసుకున్నాను పిండి మొత్తం. నేను చక్కెర కొట్టుకోవడానికి ఇలా పూరీ ప్రెస్ తీసుకున్నానండి. పెద్ద ఒక కవర్ తీయ ఎందుకని చెప్పేసి ఇట్లా కవరు తొడిగేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ కవర్కి ఆయిల్ అప్లై చేసేసుకొని ఒత్తుకోవటమేను, 1 by 1 ఒత్తుకోవటమేను. ప్రెస్ చేసిన చెక్కలన్నీ వేసుకోవడానికి ఇక్కడ పొడి బియ్యం పిండి వేసుకొని 2 ప్లేట్లు తీసుకున్నాను. జస్ట్ జల్లుకున్నాను అనమాట. మనం ముందుగా తయారు చేసుకున్న ఉండలన్నిటిని ఈ పూరీ ప్రెస్లో పెట్టుకొని ఒత్తేసుకోవటమేనండి. ప్రెస్ చేసుకోవటం.
ఇలా ప్రెస్ చేసుకున్న చెక్కలన్నిటిని ముందుగా మనం పిండి జల్లుకొని పెట్టుకున్న ప్లేట్లోకి వేసేసుకోవడమే. ఇలా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఇప్పుడు వీటిని వేయించుకోవడానికి డీప్ ఫ్రై చేసుకోవడానికి పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం ప్రెస్ చేసి పెట్టుకున్న చెక్కలు ఉన్నాయి కదండి, అవి ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇట్లా ఉండగా ఉన్నా పర్లేదండి, కాసేపు అంతటికి అవే విడిపోతాయి, ఏం కాదు. వేసిన వెంబటే కదిలించకూడదండి, ఒక 2 minutes ఆగి కదిలించాలి. వేసిన వెంబటే కదిలిస్తే ఏమవుతుందంటే చెక్క అనేది ఇరిగిపోతుంది. సో ఒక 2 minutes ఆగి కదిలించాలి. ఇలా ఒక 2 minutes ఆగి కదిలించుకుంటే మీకు చెక్క అనేది ఇరిగిపోకుండా ఉంటుందన్నమాట. ఇవ్వండి, ఆల్మోస్ట్ ఎగిపోయాయి. మనకి చెక్కలు కాలనీ అని ఎలా తెలుస్తుంది అంటే ఉడక అనేది ఆగిపోతుందండి. ఉడక అనేది ఆగిపోయినాక చెక్కలు కాలనీ అని మనకు అర్థమైపోతుంది, అప్పుడు తీసేసుకోవడమేను. సేమ్ ఇలానే మిగతా చెక్కలన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇవ్వండి, అన్నీ మేము చేసుకున్న చెక్కలన్నిటిని డీప్ ఫ్రై చేసేసుకున్నాను. ఇది లాస్ట్ వాయి అన్నమాట. ఇలా అన్ని చెక్కలన్నిటిని వేయించేసేసుకున్నానండి. ఇంతేనండి, చాలా సింపుల్గా మనకి స్వీట్ షాప్ స్టైల్లో చెక్కలు అనేవి, చిట్టి చెక్కలు అనేవి రెడీ అయిపోయినాయండి.
మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్మైల్.